హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే బిఎడ్ సబ్జెక్ట్ థర్డ్ సెమ్కి సంబంధించి ఈ సబ్జెక్ట్ క్లాసెస్ అనేటివి ఫస్ట్ యూనిట్కి సంబంధించి కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి సబ్జెక్ట్ స్టార్టింగ్ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, అందులోనే మీకు టోటల్ సిలబస్ వీడియో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది బిఎడ్ థర్డ్ సెమ్కి సంబంధించి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇవాల్టి క్లాస్ యొక్క మొత్తం పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి. ఓకే, సో ఇవాల్టి క్లాస్ చూసుకున్నట్టయితే డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో టైప్స్ అనేటివి చూసాం, టైప్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేటివి చూసాము. సో అందులో డెమోక్రటిక్ అండ్ అలాగే ఆటోక్రాటిక్ గురించి కూడా చూసాము. సో ఇక్కడ ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేసి. ఓకే, డెమోక్రసీ ఈజ్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. సో మనం ఇప్పుడు బతుకుతున్న సొసైటీ అనేది మనకి డెమోక్రసీ, అవునా? సో డెమోక్రసీ ఈజ్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. డెమోక్రటిక్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. మనకు తెలుసు, బిఫోర్ ఇండిపెండెన్స్ మనము బ్రిటిష్ రూల్లో ఉన్నాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది ఇండియాలో. ఓకే, it is the duty of the government to inculcate the democratic concept among the children and enable them to transform into good citizens of the country. సో గవర్నమెంట్ యొక్క బాధ్యత ఇది ఏంటి, డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి మనది స్కూల్ లెవెల్లోనే పిల్లలకి డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళకి నేర్పించడం, సో దట్ దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గుడ్ సిటిజన్స్. ఓకే, టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్. ఇది మనకు తెలుసు, నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళకి వాల్యూస్ అనేటివి, డెమోక్రటిక్ కాన్సెప్ట్ అనేటివి ఐడియా ఉండాలి, నేర్చుకోవాలి. ఓకే, సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్కూల్స్ టు షేప్ ద చిల్డ్రన్ ఇంటూ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. సో పిల్లలు నేర్చుకునేది ఎడ్యుకేషన్లో, స్కూల్లో అండ్ ఇంట్లో కాబట్టి బాధ్యత అనేది స్కూళ్ళ మీద ఉంటుంది టు షేప్ ద చిల్డ్రన్ ఇంటూ గుడ్ సిటిజన్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ అండ్ టు డెవలప్ ఎడ్యుకేషన్ ద మేనేజ్మెంట్ షుడ్ ఫాలో ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. సో దీన్ని అచీవ్ చేయడానికి అంటే డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ని పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి అండ్ వాళ్ళని గుడ్ సిటిజన్స్ లాగా తీర్చిదిద్దడానికి మనకి మేనేజ్మెంట్ ఏం ఫాలో అవ్వాలి, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని. సో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫీచర్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్. సో డెమోక్రటిక్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ద డెమోక్రటిక్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఇష్యూస్. ఈ డెమోక్రటిక్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ట్రెడిషనల్ మెథడ్ కంటే డిఫరెన్స్గా ఉంటుంది. అదేంటో ఎలానో ఇప్పుడు ఫాలోయింగ్ పాయింట్స్లో చూద్దాం. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ అనేది అందరితో షేర్ చేసుకోవడం. అకార్డింగ్ టు జాన్ డూయి, డెమోక్రసీ ఈజ్ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఏ స్కూల్ రన్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్. The head of the institution should always adopt the principles of democracy and delegate his powers, responsibilities and duties among the staff and students. సో షేర్ చేసుకోవాలంటూ బేసికల్గా చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీస్ అనేటివి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. డెమోక్రసీ యొక్క ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ పవర్స్ని, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వాళ్ళ పవర్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని, డ్యూటీస్ని స్టాఫ్కి, స్టూడెంట్స్కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో జాన్ డూయి ఏమన్నారు, డెమోక్రసీ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఏ స్కూల్ రన్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్. సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ లైన్స్ మీద ఏ స్కూల్ అయితే రన్ అవుతుందో ఆ స్కూల్లో డెమోక్రసీ అంటే ఏంటి, షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అకార్డింగ్ టు జాన్ డూయి. ఓకే, ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ. మీకు ఈ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది, మీరు ఇదే కాన్సెప్ట్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు వర్డ్ టు వర్డ్. మీకు ఈ హెడ్డింగ్స్ అనేటివి ఉన్నాయి కదా, సో ఈ హెడ్డింగ్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్. సో మీకు తెలుస్తుంది ఇక్కడ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అనేది. సో మీ పరంగా మీరు స్కూల్లో ఎలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి షేర్ చేస్తారో దాని గురించి వివరించి రాయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగ్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీ గురించి మీకు అర్థమై ఉంటే స్కూల్లో ఈక్వాలిటీ అనేది ఎలా ఉంటుందనేసి అకార్డింగ్ టు డెమోక్రసీ ప్రిన్సిపల్స్ మీరు రాసేయచ్చు. ఓకే, వర్డ్ టు వర్డ్ ఇదే రాయాలని ఏం లేదు. డెమోక్రసీ డిమాండ్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ టు ఆల్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇండియాలో డెమోక్రసీ వచ్చింది ఈక్వాలిటీ అంటే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో లా ముందు అందరూ సమానమే. ఓకే,
నెక్స్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్. సో స్వేచ్ఛ అన్నట్టు. ఎనఫ్ ఫ్రీడమ్ షుడ్ బి గివెన్ టు ఆల్ టు ఎక్సర్సైజ్ దేర్ పవర్స్ అండ్ టాలెంట్స్. సో వాళ్ళ పవర్స్ని కానివ్వండి, టాలెంట్స్ని కానివ్వండి ముందుకు తీసుకురావడానికి ఎనఫ్ ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వేచ్ఛ అనేది ఉండాలి. ఓకే, ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ షుడ్ గివ్ డ్యూ రికగ్నిషన్ ఇనేట్ టాలెంట్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు ఆఫర్ టు బ్రింగ్ అబౌట్ హెల్త్ చేంజెస్. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అందరూ కరెక్ట్గా వాళ్ళ టాలెంట్స్ కానివ్వండి, పవర్స్ కానివ్వండి ముందుకు తీసుకొచ్చేలాగా, ఫ్రీడమ్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీడర్షిప్. సో ఇక్కడ మీరు పేరులోనే చూసుకున్నట్టయితే లీడర్షిప్ క్వాలిటీస్. ఓకే, లీడర్షిప్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. సో లీడర్షిప్ అనగానే ఎవరైతే ఇన్స్టిట్యూషన్ హెడ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది కాదు. ఇన్ ఏ వే ద హెడ్ మాస్టర్ లీడ్స్ హిస్ స్కూల్ ఫర్ ప్రొవైడింగ్ వైస్ లీడర్షిప్. సో ఒక పరంగా చూసుకుంటే హెడ్ మాస్టర్ లీడర్షిప్ అనేది చూసుకుంటారు స్కూల్లో. వేర్ ఎవర్ హెడ్ మాస్టర్ కెనాట్ లీడ్, హీ ఆర్ షీ విల్ అలౌ అదర్స్ టు లీడ్. సో మొత్తంగా లీడర్షిప్ నేనే చేస్తాను అన్నట్టు కాకుండా అవైలబుల్ లేనప్పుడు లేదా వేరే వాళ్ళకి ఎప్పుడైనా అనుకోకుండా ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పుకొని ఇస్తారనమాట హెడ్ మాస్టర్. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి లీడర్షిప్ అనేది కాదు అనేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్. ఓకే, డెమోక్రటిక్ మేనేజ్మెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ డిమాండ్స్ ఫుల్ ఆఫ్ జస్టిస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, నో ఫేవరెటిజం ఇస్ అలౌడ్. సో ఇంతకుముందే మనం చూసాం, ఈక్వాలిటీలో ఎవరు కూడా లాకి ఎక్కువ కాదు, అందరూ ఈక్వలే. సో ఈక్వల్ జస్టిస్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అవుతుంది. ఓకే, న్యాయం అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఆ న్యాయం అనేది దక్కాలి మనకి, అది మేనేజ్మెంట్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. ఓకే, అండ్ అలాగే ఎవరికి కూడా ఫేవరెటిజం అనేది ఉండదు. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్కి కూడా టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి అందరిని ఒకేలా చూడాలి, ఫేవరెటిజం ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ రికగ్నిషన్. ఓకే, the head of the institution should therefore appreciate the good work done by the staff and students. సో రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల మనకి ఎక్కువ మోటివేషన్ కూడా వస్తుంది, ఇంకెక్కువగా మంచిగా చేయాలనేసి. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోని తీసుకోండి, మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి మాకు రికగ్నిషన్, మాకు ఎంకరేజ్మెంట్. సో వాటి వల్ల ఏమవుతుంది, మేము ఇంకా ఎక్కువగా మీరు మమ్మల్ని, మా వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నారు మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా, మీ షేర్స్ ద్వారా, మీ లైక్స్ ద్వారా అనేసి మంచి మంచి వీడియోస్ని తీసుకురావాలన్న ఇన్స్పిరేషన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే, స్కూల్లో మనకి గుడ్ వర్క్ ఇంకెక్కువగా ఇంక్రీజ్ కావాలి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టాఫ్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, రికగ్నిషన్ అనేది ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్. కోఆపరేషన్ ఈజ్ మస్ట్ ఫర్ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద స్కూల్. సో స్కూల్ స్మూత్గా రన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి కోఆపరేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ముందు క్లాసెస్లో కూడా మనం ఇది డిస్కస్ చేసాం. ఓకే, కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎప్పుడు కూడా రిజిడ్ అనేది ఉండదు మనకి, అది ప్లాన్లో కానివ్వండి, మేనేజ్మెంట్లో కానివ్వండి, క్లాస్ రూమ్ ప్లానింగ్లో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి ఫ్లెక్సిబిలిటీ కంపల్సరీ. ఓకే, ద స్కూల్ మేనేజ్మెంట్ షుడ్ నాట్ బి రిజిడ్, అంటే ఒక ఫిక్స్డ్ టార్గెట్స్ కానివ్వండి, ప్లాన్స్ కానివ్వండి, ఇలాంటివి ఉండకూడదు మనకి. ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ ఇట్స్ అప్రోచ్. సో చేంజబుల్ అయ్యేలాగా ఉండాలి. ఓవరాల్ ఐడియా మనకి ఓ ప్లాన్ అనేది వేసుకుంటాం, బట్ అదే చేయాలి, అలాగే అవ్వాలి అన్నట్టు కాకుండా సిచ్యువేషన్స్ తగ్గట్టు ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫ్ స్టాఫ్. ఎఫిషియన్సీ ఆఫ్ ఎ స్కూల్ డిపెండ్స్ అపాన్ ఎఫిషియెంట్ స్టాఫ్. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వెస్ట్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్. సో ప్రొఫెషనల్ గ్రోత్ మీద మనకి చాలా డిపెండ్ అయి ఉంటాయండి. టీచర్స్ ఒకవేళ వాళ్ళ సబ్జెక్ట్ మీద వెల్ వర్స్డ్, అంటే ఆరితేరి లేకపోయినా, చెప్పడానికంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, కంటెంట్ని కరెక్ట్గా ఇవ్వలేకపోయినా, పిల్లల్ని కరెక్ట్గా చూసుకోలేకపోయినా, లవబుల్ ఇన్ నేచర్ లేకపోయినా, సో వీటన్నిటి ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాటి కోసం ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. సో టీచర్ అయిపోయిన తర్వాత వీ షుడ్ నాట్ స్టాప్ లెర్నింగ్. ఓకే, దినదినం నేర్చుకుంటూనే ఉండాలి, సో దట్ వీ బెటర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో అవర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఫ్యూచర్. ఓకే, వాళ్ళు బెనిఫిట్ అయ్యేలాగానే మనం ఉండాలి ఎప్పుడు కూడా. సో దోస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ గురించి చూద్దాం. ఇన్ స్కూల్ ఆర్గనైజేషన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆర్ టు బి టేకెన్ టు ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ సెటప్. సో ఒక స్కూల్ ఆర్గనైజేషన్లో డెమోక్రటిక్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కింద యాక్టివిటీస్ని మనం తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్టాఫ్ కౌన్సిల్.
The members of staff council should prepare a plan of action and work together for the accomplishment of objectives of the school. స్టాఫ్ కౌన్సిల్లో మనకి స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, సో టీచర్స్ కానివ్వండి, నాన్ టీచింగ్ కానివ్వండి, స్టాఫ్ మెంబర్స్ ఉంటారు మనకి. వీళ్ళు ఏం చేయాలి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్. సో ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటిని ప్లాన్ చేసుకోవాలి అండ్ వాటిని అచీవ్ చేయాలి. ఓకే, దాని ద్వారా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కూల్ కూడా అచీవ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ కౌన్సిల్. టు గివ్ ట్రైనింగ్స్ టు ద స్టూడెంట్స్ ఇన్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్, దే షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్. సో వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే గనక, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే గనక వాళ్ళని మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ చేయాలి. అది దేని పరంగా అవుతుంది? స్టూడెంట్ కౌన్సిల్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్టాఫ్ మీటింగ్స్. స్టాఫ్ మీటింగ్స్ షుడ్ బి ఆర్గనైజ్డ్ టు గెట్ ద ఒపీనియన్స్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ ఇన్ ఇంపార్టెంట్ స్కూల్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీ మ్యాటర్స్ ఆఫ్ ద స్కూల్. సో స్టాఫ్ మీటింగ్స్ మీరు వినే ఉంటారు స్కూల్లో ఉన్నప్పుడు. పేరెంట్ మీటింగ్స్ ఉంటాయి, స్టాఫ్ మీటింగ్స్ ఉంటాయి. సో స్టాఫ్ మీటింగ్స్ దేనికోసం? స్కూల్లో ఏదైనా చేంజ్ చేయాలా, ఏదైనా ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చా, పాలసీ మ్యాటర్స్ ఏమైనా డిస్కస్ చేయాలా, వీటన్నిటి గురించి స్టాఫ్ మీటింగ్స్ ఉంటాయి. అవే కాకుండా మనకి స్కూల్లో ప్రోగ్రామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేస్తారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేటివి కూడా ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా ఆర్గనైజ్ చేయాలన్న దాని మీద కూడా స్టాఫ్ మీటింగ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు, లేదా ఫేర్వెల్ చేయాలనుకుంటున్నారు, లేదా 26 జనవరి సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, వీటన్నిటికీ స్టాఫ్ మీటింగ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ స్పెషల్ కమిటీస్. టు ఇంప్లిమెంట్ ద వేరియస్ కల్చరల్ ప్రోగ్రామ్స్, లిటరరీ యాక్టివిటీస్ అండ్ ఎగ్జిబిషన్, స్పెషల్ స్టూడెంట్ కమిటీస్ షుడ్ బి ఫార్ములేటెడ్, దస్ హెల్ప్ ఇన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ చిల్డ్రన్. సో ఎలా అయితే స్టాఫ్ మీటింగ్స్లో స్టాఫ్ డిస్కస్ చేస్తారో, అలాగే స్టూడెంట్ స్పెషల్ కమిటీస్లో ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయాలన్నా, లిటరరీ యాక్టివిటీస్ ప్లాన్ చేయాలన్నా, ఎగ్జిబిషన్స్, సైన్స్ ఎగ్జిబిషన్ కానివ్వండి, వేరే కానివ్వండి ప్లాన్ చేయాలన్నా స్పెషల్ స్టూడెంట్ కమిటీస్ని ఫామ్ చేస్తాం. ఎందుకు అని అంటే వీటి ద్వారా హెల్ప్ అనేది మనకి అవుతుంది టు ఇంప్లిమెంట్ దీస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఎగ్జిబిషన్ కానివ్వండి. ఓకే, అండ్ అలాగే పిల్లల యొక్క అండ్ స్కూల్ యొక్క డెవలప్మెంట్ కూడా అవుతుంది. న్యాచురల్ సర్వీస్ స్కీమ్. దిస్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ స్టూడెంట్స్ అండ్ దే అండర్టేక్ social activities like cleanliness of roads, Swachh Bharat, literacy programs, free health camps, collection of donations to the welfare of soldiers and blood donation camps in the school. సో నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే ఇక్కడ దేశానికి సేవ చేస్తున్నాం అన్నట్టు, దానికి సంబంధించిన స్కీమ్ ఇది. మీకు పేరులోనే అర్థమైపోతుంది. సో మీ స్కూల్లో చూసుకున్నట్టయితే కొన్ని సోషల్ యాక్టివిటీస్ని మనము టేక్ ఫార్వర్డ్ చేస్తాం. ఏంటవి? స్వచ్ఛ భారత్ అంటే విలేజెస్కి వెళ్ళి క్లీన్ చేయడము, లేదా స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడము, ఇలాంటివి. లిటరసీ ప్రోగ్రామ్స్ అంటే చదువుకోవాలి, చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వీటి గురించి ప్రోగ్రామ్స్ నిర్వహించడము. హెల్త్ క్యాంప్స్ పెట్టడము, మీరు స్కూళ్ళలో హెల్త్ క్యాంప్స్ కూడా చాలా చూసే ఉంటారు. అండ్ అలాగే ఆర్మీ పీపుల్కి, సోల్జర్స్కి డొనేషన్స్ అనేటివి కూడా కలెక్ట్ చేస్తాం ఇయర్లీ. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ సర్వీస్ స్కీమ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్లో మనకి స్టాఫ్ కౌన్సిల్ ఉంది, స్టూడెంట్ కౌన్సిల్ ఉంది, స్టాఫ్ మీటింగ్స్, స్టూడెంట్ స్పెషల్ కమిటీస్ అండ్ నేషనల్ సర్వీస్ స్కీమ్. ఒక చిన్న సొసైటీ అనేది కనిపించట్లేదా మీకు ఇక్కడ? సో మన డెమోక్రటిక్ సొసైటీలో కూడా మనకి కౌన్సిల్స్ అనేటివి ఉంటాయి, మీటింగ్స్ అనేటివి ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, నేషనల్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనము స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం బికాస్ స్కూల్ ఈజ్ ఆల్సో ఏ మినియేచర్ సొసైటీ. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోక్రాటిక్ మేనేజ్మెంట్. సో డెమోక్రటిక్ గురించి చూసాం కదా, ఇప్పుడు ఆటోక్రాటిక్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రలైజ్డ్ మోనార్కిక్ అండ్ టోటలిటేరియన్ అండ్ అన్డెమోక్రటిక్ సిస్టమ్. సో ఈ ఆటోక్రాటిక్ మేనేజ్మెంట్నే మనం సెంట్రలైజ్డ్ మోనార్కిక్ అంటాం, అండ్ టోటలిటేరియన్ అని కూడా అంటాము, అండ్ అన్డెమోక్రటిక్ సిస్టమ్ అంటే డెమోక్రటిక్ కానిది. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెంట్రలైజ్ సిస్టమ్. సో సెంట్రలైజ్ సిస్టమ్ మీద బేస్ అయి ఉంటుంది, అంటే పవర్ అనేది మనకి హై నుంచి లోకి ఫ్లో అవుతుంది. ఓకే, ఆల్ ద డెసిషన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ ఫ్లో ఫ్రమ్ ద సెంటర్ టు లోవర్ లెవెల్స్. అదే ఇప్పుడు చెప్పాను, సెంటర్ నుంచి దానికి సంబంధించిన లోవర్ లెవెల్స్కి పవర్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఈస్ ఇన్ దిస్ ద ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫిక్స్డ్, గోల్స్ విల్ బీ ఐడెంటికల్ టు ఆల్ చిల్డ్రన్. సో ఈ ఎడ్యుకేషన్ ప్లానింగ్ సిస్టంలో ఆబ్జెక్టివ్స్ ఫిక్స్, ప్లానింగ్ ఫిక్స్. ఓకే, అండ్ అలాగే గోల్స్ అనేటివి పిల్లలకి ఐడెంటిఫై చేసేలాగా ఉంటాయి. సో ఇక్కడ ప్లానింగ్ అనేది ఫిక్స్ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ అనేటివి ఫిక్స్ ఉంటాయి.
డెమోక్రటిక్ మేనేజ్మెంట్లో ఏం చూసాము, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ చూసాం మనం. ఇక్కడ అలాగా లేదు. ఓకే, ఇట్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ప్రిన్సిపల్స్ దాన్ ఫ్రీడమ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్. ఇక్కడ ప్రిన్సిపల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, పీపుల్కి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఓకే, ఎక్కడ ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో. బట్ మీరు డెమోక్రటిక్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఉంది అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ ఆఫ్ మేనేజర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో మేనేజర్ గురించి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ పవర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఆటోక్రటిక్ అని అంటే, సో మేనేజ్మెంట్ అనేది ప్లాన్ చేస్తుంది ఆబ్జెక్టివ్స్ని అండ్ అలాగే ఫిక్స్డ్గా ఉంచుతుంది, మనం వాటిని ఫాలో అవ్వాలి. సో అలా అనమాట. ఓకే, లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను ఆటోక్రటిక్ అండ్ డెమోక్రటిక్ గురించి. సో అక్కడ నుంచి చూడండి, పవర్ ఆఫ్ మేనేజర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ ఈజ్ సెంట్రలైజ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రూలర్. ఎవరైతే హయ్యర్ పొజిషన్లో ఉంటారో రూలర్, సో వాళ్ళ దగ్గరే పవర్ అనేది ఉంటుంది. సెంట్రలైజ్డ్ అంటే చెప్పాను కదా, సెంటర్ నుంచి లో లెవెల్ వరకు పవర్ అనేది ఫ్లో అవుతుంది. టీచర్స్ వర్క్స్ లైక్ ఎ మెషిన్ అండ్ ఈస్ లిమిటెడ్ టు స్కూల్ అవర్స్. సో స్కూల్ అవర్స్లో ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేస్తారు, అది కూడా మెషిన్ లాగా, అంటే చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఓకే, దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇన్ ద స్కూల్ మేనేజ్మెంట్. స్కూల్ మేనేజ్మెంట్లో పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఇన్వాల్వ్ కారు, ఓన్లీ మేనేజ్మెంటే చూసుకుంటుంది మొత్తం. ఓకే, అది ఆటోక్రటిక్ మేనేజ్మెంట్. అదే డెమోక్రటిక్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, టీచర్స్ ఇన్వాల్వ్ అవుతారు, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, హియర్ టీచర్స్ కంట్రోల్స్ ద ప్రోగ్రామ్స్ డిజైన్ టు స్టూడెంట్స్ ఇన్ అ స్ట్రిక్ట్ మేనర్. సో పిల్లలకి ఏవైతే ప్రోగ్రామ్ అయితే డిసైడ్ చేశారో, ఇంతకుముందు మనం చూసాం కదా ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో ఇక్కడ ప్లానింగ్ కానివ్వండి ఆబ్జెక్టివ్స్ని కానివ్వండి ఫిక్స్డ్గా ఉంచుతారు అనేసి, ఆ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్ది మొత్తంగా టీచర్ కంట్రోల్ చేస్తుంది, అది కూడా స్ట్రిక్ట్గా. ఓకే, దేర్ ఈస్ స్కోప్ ఆఫ్ ఫియర్ అండ్ ఇఫ్ చిల్డ్రన్ ప్రాక్టీస్ ఇండిసిప్లిన్ దే విల్ బి సబ్జెక్టెడ్ టు హార్ష్ పనిష్మెంట్స్. సో ఈ ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో ఒక భయం అనేది ఉంది. ఓకే, ఆ భయం ఏంటి, పిల్లలు ఏదన్నా ఇండిసిప్లిన్గా ఉన్నారనుకోండి వాళ్ళకి కఠినమైన పనిష్మెంట్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు. ఓకే, ద స్టూడెంట్స్ విల్ బి గివెన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ నాలెడ్జ్. సో నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్కి. సో దిస్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ మేనేజర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ అనేది చూద్దాము. ఇట్ డెవలప్స్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది మనకి డెవలప్ చేస్తుంది ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ అనేది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు నేషనల్ ఇంటిగ్రిటీ అంటే తెలుసు కదా, మీ కామన్ ఐడెంటిటీ ఏంటి సిటిజన్స్ మధ్యలో అనేసి తెలుసుకోవడం అనమాట. ఓకే, అవేర్నెస్ ఉండడం. సో మీరు ఏ క్యాస్ట్ కానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరు కూడా ఒకటే అనేసి. ఓకే, ఇట్ ప్రమోట్స్ ఫ్రాటర్నిటీ అండ్ హెన్స్ నో కాంపిటీషన్ అండ్ డిఫరెన్సెస్. సో ఫ్రాటర్నిటీని ప్రమోట్ చేస్తుంది కాబట్టి కాంపిటీషన్స్ ఉన్నాయి అండ్ అలాగే డిఫరెన్సెస్ కూడా ఉండవు. ఓకే, ఇట్ గివ్స్ రూమ్ టు న్యూ అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో కొత్త కొత్త ప్రోగ్రామ్స్కి రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి, అండ్ ఇన్నోవేషన్కి కూడా ఉంటుంది ఎడ్యుకేషన్లో. ఓకే, ద కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ అమాంగ్ ద ఎడ్యుకేషనల్ అథారిటీస్ క్యాన్ బి బెటర్ అచీవ్డ్. సో కోఆర్డినేషన్ అనేది కంట్రోల్ అనేది మనకి ఒకరే చూసుకుంటారు, మేనేజ్మెంటే చూసుకుంటారు కాబట్టి బెటర్గా అచీవ్ అయ్యే అవకాశం ఉంది ఎడ్యుకేషనల్ అథారిటీస్ మధ్యలో. ఓకే, యాజ్ ద స్కూల్ ఇన్ దిస్ సిస్టమ్ ఆర్ సిమిలర్ టు ద సొసైటీ రిజల్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ థియరటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఈ సిస్టంలో ఉన్న స్కూల్స్ సొసైటీకి సిమిలర్గా ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ కానివ్వండి, థియరటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కానివ్వండి అచీవ్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్లో ఇవాటి టాపిక్ మనకి డెమోక్రటిక్ వర్సెస్ ఆటోక్రటిక్ మేనేజ్మెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇచ్చిన పాయింట్సే కాకుండా మీరు డెమోక్రటిక్ కానివ్వండి ఆటోక్రటిక్ కానివ్వండి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అక్కడ నుంచి మీరు పాయింట్స్ తీసుకొని కూడా డిఫరెన్సెస్ అనేటివి తీసుకురావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే డెమోక్రటిక్ మేనేజ్మెంట్, ఆటోక్రటిక్ మేనేజ్మెంట్. ప్లానింగ్ ఈజ్ డన్ బై ద హోల్ పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద మేనేజ్మెంట్ మెంబర్స్. ఆల్రెడీ మనకు తెలుసు డెమోక్రసీలో అందరు ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ చేస్తారు. ప్లానింగ్ ఈజ్ డన్ బై ద పర్సన్ ఎట్ ద సెంట్రల్ లెవెల్. సెంట్రల్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్లాన్ అనేది చేస్తారు ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో. ఓకే, దేర్ ఈస్ రికగ్నిషన్ ఫర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ మేనేజ్మెంట్లో చూసుకున్నట్టయితే రికగ్నిషన్ అనేది ఉంది, ప్రిన్సిపల్ ఆఫ్ రికగ్నిషన్ అనేది ఉంటుంది మన వాల్యూస్కును ప్రిన్సిపల్స్కి. రూలర్స్ అండ్ పీపుల్ ఎట్ హై లెవెల్ అండ్ దేర్ పర్సనాలిటీ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్. సో ఎవరైతే హై లెవెల్లో ఉంటారో వాళ్ళ పర్సనాలిటీకి మాత్రమే అండ్ వాళ్ళ లెవెల్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇందులో ఆటోక్రటిక్లో. డెమోక్రటిక్లో ఈక్వల్ షేర్ విల్ బీ గివెన్ టు ఆల్ పీపుల్ ఎట్ ఆల్ లెవెల్స్. అన్ని వేళలా అన్ని లెవెల్స్లో పీపుల్కి ఈక్వల్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆటోక్రటిక్లో
వన్ పర్సన్ డామినేట్స్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ద స్కూల్. ఒకలే పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ అన్ని ప్రోగ్రామ్స్ యొక్క స్కూల్ని డామినేట్ చేస్తారు. ఓకే, స్పెషల్ పవర్స్ అండ్ ఫెసిలిటీస్ విల్ బీ గివెన్ టు నో పర్సన్. సో కొందరిని ఒకలాగా ట్రీట్ చేసి ఇంకొందరిని స్పెషల్గా ట్రీట్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు, అందరూ ఈక్వలే. ఎందులో? డెమోక్రటిక్ మేనేజ్మెంట్లో. ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో స్పెషల్ పవర్స్ ఉంటాయి అండ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, అది కూడా మేనేజర్కి. ఓకే, మనం ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో పవర్ ఆఫ్ మేనేజర్ గురించి చూసాం కదా, అదే అనమాట. స్పెషల్ పవర్స్ అనేటివి ఉంటాయి, ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. బట్ డెమోక్రటిక్లో ఉండదు. డెమోక్రటిక్ వాల్యూస్ లైక్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డెవలప్డ్. మీరు ప్రిన్సిపల్స్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ ఉంది. హ్యూమన్ రిలేషన్స్ అనేటివి వీటి ద్వారా డెవలప్ అవుతాయి. ఎందులో? డెమోక్రటిక్ మేనేజ్మెంట్లో. దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ వాల్యూస్ లైక్ ఫ్రీడమ్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. మనం పవర్ ఆఫ్ మేనేజర్లో, ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో ఇదే క్లాస్లో చూసాము, ఫియర్, భయం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీడమ్ కానివ్వండి, జస్టిస్ కానివ్వండి, ఈక్వాలిటీ కానివ్వండి ఉండదు మనకి. ఎందులో? ఆటోక్రటిక్ మేనేజ్మెంట్లో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్. ఇవే కాకుండా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని తీసుకొని ఆటోక్రటిక్ తోటి మీరు కంపేర్ చేసి డిఫరెన్సెస్ అనేటివి మెన్షన్ చేయొచ్చు. సో ఏ లెవెల్లో మీకు క్వశ్చన్ అడుగుతున్నారు, ఎన్ని మార్క్స్కి అడుగుతున్నారు అని దాన్ని బట్టి మీరు పాయింట్స్ అనేటివి క్రియేట్ చేయాలి. ఓకే, ఒకవేళ మనకి ఈ డిఫరెన్సెస్ తక్కువగా అనిపిస్తే ముందు నేర్చుకునే డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అండ్ ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మీరు పాయింట్స్ అనేటివి పిక్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద మార్క్స్ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో డెమోక్రటిక్ మేనేజ్మెంట్ ఏంటో చూసాము, వాటిలో ఫీచర్స్ చూసాము, ప్రిన్సిపల్స్ చూసాము. అండ్ అలాగే ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ చూసాము, దాంట్లో మేనేజర్ యొక్క పవర్ ఏంటి, ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని చూసాం. అండ్ అలాగే డెమోక్రటిక్ వర్సెస్ ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ డిఫరెన్సెస్ అనేటివి చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఈ క్లాస్ మొత్తానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ మీకు తెలిసిన విధంగానే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఆ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో 2 వీడియోస్ వీక్లో మీకు కంపల్సరీ, అండ్ బోనస్ వీడియోస్ కూడా రావచ్చు వీక్లో ఎప్పుడన్నా. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు అనేటివి అవైలబుల్ ఉన్నాయి. సెమ్ 1కి ఉంది, సెమ్ 2కి ఉంది. సెమ్ 1లో ఇప్పుడు మనం సైకాలజీ కూడా స్టార్ట్ చేసాము, అండ్ సెమ్ 3లో ఇప్పుడు నడుస్తున్న స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంది. వీటితో పాటుగా CTET, TET అండ్ KVS వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి చూడలేదంటే కనుక ఛానల్ని విజిట్ చేయండి, చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఛానల్ని B.Ed చేస్తున్న వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి, ఆల్రెడీ చేసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.